నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారా? అహోబిలం తలనీలాల వేలం విషయంలో భూమా ఫ్యామిలీ జోక్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పార్టీ కార్యాలయానికి పిలిచి అఖిల ప్రియకు రాష్ట్ర చీఫ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారా? పార్టీ పెద్దల వార్నింగ్తో వివాదాలకు దూరంగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారా? అహోబిలం ఆలయం వ్యవహారంపై భూమా అఖిల ప్రియపై హైకమాండ్కు ఫిర్యాదు చేసింది ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కూటమి పార్టీలు సొంత నేతల వివాదాలపైన ఫోకస్ చేశాయి. పార్టీ గీత దాటే వారికి తుది హెచ్చరికలు చేస్తున్నారు. టీడీపీలో వరుసగా పలువురు నేతలను పిలిపించి వివరాలను తీసుకుంటున్నారు. తాజాగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియకు పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే భర్త జోక్యం పైన కీలక హెచ్చరిక జారీ అయినట్లు సమాచారం. తాజాగా బోండా ఉమా నుంచి వివరణ తీసుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇప్పుడు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను తాజా వివాదాలపైన వివరణ కోరారని తెలుస్తోంది. ఆళ్లగడ్డలో రాజకీయంతో పాటుగా అహోబిలం దేవాలయ టెండర్ల వివాదంపై పార్టీ సీరియస్ అయ్యింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పిలిపించి అన్ని విషయాలు చర్చించారు. అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ కీలక అంశాల్లో జోక్యం చేసుకోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పల్లా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీకి కంచు కోట. ఆ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి ఫ్యామిలీదే పెత్తనం. ఆయన మరణం తర్వాత వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన భూమా అఖిల ప్రియ నంద్యాల నుంచి విజయం సాధించారు. అటు 2014 ఎన్నికల్లోనూ సీఎం చంద్రబాబు అఖిల ప్రియకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. 5 ఏళ్లు బాగానే పనిచేసినా ఆ తర్వాత అఖిల ప్రియ వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. తన తండ్రి ఆస్తుల కోసం తెలంగాణ సర్కార్తో పోరాటానికి దిగడంతో సీఎం చంద్రబాబు ఆమెను పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఆమె పార్టీకి ఇబ్బందిగా మారారని టాక్. అయినప్పటికీ సీఎం చంద్రబాబు గత అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వడంతో ఆమె తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఆళ్లగడ్డలో తలనీలాల వ్యవహారంలో అఖిల ప్రియ పేరు పార్టీలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా అహోబిలం ఆలయంలో తలనీలాల కాంట్రాక్ట్ వ్యవహారంలో ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ జోక్యం చేసుకోవడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. అఖిల ప్రియ భర్త కారణంగా జనసేన బీజేపీ నాయకులతో విభేదాలు తలెత్తాయని పార్టీ భావిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపైన పార్టీ నాయకత్వం సీరియస్గా ఉంది. ఎమ్మెల్యేగా అఖిల ప్రియ మాత్రమే బాధ్యతలను చూసుకోవాలని, ఆమె భర్త జోక్యం ఎంతమాత్రం ఉండడానికి వీల్లేదని పల్లా తేల్చి చెప్పినట్లు సమాచారం. పార్టీ క్రమశిక్షణను దాటితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పినట్లు తెలుస్తోంది. భూమా దంపతుల స్థాయికి తగినట్లుగా అఖిల పనిచేయాలని, వారి పేరు నిలబెట్టాలని సూచించారని సమాచారం. దీంతో తాను పార్టీ సూచనలు తప్పక పాటిస్తానని అఖిల ప్రియ హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని పెద్ద సెన్సేషన్గా మారుస్తున్నారని అఖిల వ్యాఖ్యానించారని తెలుస్తోంది. అయితే నియోజకవర్గంలోని వివాదాలు, సమస్యలపైన పార్టీ అధ్యక్షుడికి పూర్తి స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. వివాదానికి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తలనీలాల వేలం టెండర్ల ప్రక్రియ, రవాణా కాంట్రాక్టుల వ్యవహారంలో అఖిల ప్రియ సోదరుడు విఖ్యాత్ రెడ్డి, ఆయన అనుచరులు అనవసర జోక్యం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఆలయ కాంట్రాక్టర్లను అడ్డుకోవడం, కమిషన్ల కోసం ఒత్తిడి తెస్తున్నారంటూ వైసీపీ నేతలు బహిరంగంగా ఆరోపించడం, ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆళ్లగడ్డలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
దీనికి తోడు నియోజకవర్గంలో అఖిలప్రియ భర్త భార్గవరామ్ షాడో ఎమ్మెల్యేలా వ్యవహరిస్తున్నారని, అధికారులపైన ఒత్తిడి తెస్తున్నారని సొంత పార్టీ నేతల నుంచే అమరావతికి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. పవిత్రమైన పుణ్యక్షేత్రాల వేలం పాటల్లో వివాదాలకు తావివ్వడం, నియోజకవర్గంలో రౌడీజం ధోరణులకు తావిచ్చేలా కుటుంబ సభ్యుల ప్రమేయం ఉండడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని అధిష్టానం భావించింది. అందుకే భర్త భార్గవరామ్ ఏ ప్రభుత్వ లేదా పార్టీ అధికారిక వ్యవహారాల్లోనూ కనిపించకూడదని హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే అధిష్టానం హెచ్చరికలతో దిగొచ్చిన భూమా అఖిలప్రియ పార్టీ లైన్ దాటకుండా పనిచేస్తానని, వివాదాలకు దూరంగా ఉంటానని ఆమె హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.